సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి నిక్కీ అఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటారు, ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. నాకైతే లాస్ట్ టైం చూసినారు కదా, నా మీద పెద్ద ప్రాంక్ అయితే చేసినారు. సో అప్పుడైతే నేను ప్రెగ్నెంట్ ఉన్నా కాబట్టి ఏం చేయలేకపోయినా. ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ రివెంజ్ చేస్తా. సో ప్రాంక్ ఏంటి అని అనుకుంటున్నారా, నైట్ అంతా పడుకోకుండా అట్లనే నిద్ర ఆపుకొని మరి ఫోన్ చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ హాల్లో పడుకున్నాడు నిఖిల్. ఇప్పుడే పడుకున్నాడు, జస్ట్ ఒక 1 hour అయిపోయింది. ఉప్మా తిని చాయ్ తాగి నైట్ బయటికి వెళ్ళి చేస్తారు కదా, అట్లా చేసినాడు ఇంట్లో ఉండే. సో నేను ఇప్పుడు ఆయన ఫోన్ ఇది పడుకున్నాడు కదా, పడుకున్న తర్వాత ఆయన ఫోన్ తీసుకొని ఆయన ఫోన్లో వాల్పేపర్ ఒక గర్ల్ది పెట్టి అడుగుతా ఏంటి ఇది అని క్వశ్చన్ చేస్తా. అప్పుడు లేస్తాడు కదా, అప్పుడు చాలా ఆడుకుంటా. హెయిర్ ఆయన మీద వేయడం, ఏదన్నా గర్ల్ ఐటమ్ ఆయన దగ్గర పెట్టి ప్రాంక్ చేయడం, అలా ఇప్పుడు చేస్తా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆయన వాల్పేపర్ మార్చాలి. ఫస్ట్ వాల్పేపర్ అయితే మా కన్నయ్యది ఉంటుంది. సో మా కన్నయ్యని చూశారు కదా, బజ్జుండు మా మమ్మీ దగ్గర. అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మా మమ్మీ కన్నయ్య దగ్గర ఉంది, మా డాడీ కిచెన్లో ఉన్నాడు. మా డాడీకి చెప్తా నేను ఇట్లా చేస్తున్నా అని. ఫస్ట్ మనం వాల్పేపర్ చేంజ్ చేసుకుందాం. అన్నోన్ గర్ల్ ఇక్కడ ఎవరో ఉన్నారు. టంటడా వాల్పేపర్ చేంజ్ అయిపోయింది. సో మనం అక్కడ నేను కెమెరా సెట్ చేసుకొని మా డాడీతో డిస్కషన్ చేసి క్వశ్చన్ అడుగుతా, గట్టిగా అడుగుతా. ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. పడుకొని ఉన్నాడు బయట, అసలు నిద్రలో లేపితే కోపం అంటే కోపం వస్తుంది. మళ్ళీ పైగా నైట్ అంతా నిద్ర పోలేడు కాబట్టి ఫుల్ కోపం వస్తుంది. ముచ్చటైంది తెలుసా, నిక్కి మీద ప్రాంక్ చేద్దాం. ఇలా వాల్పేపరు అమ్మాయి పెట్టి మార్చిన. అయితే ఇప్పుడు నిక్కిని పండుకుంది కదా పాపం, రాత్రి అంతా నిద్ర లేదు. ఇప్పుడు లేచి కొంచెం సేపు ఇద్దాం. మళ్ళీ అవసరమా, జ్వరం కలిగినప్పుడు పండుకోవాలి. రాత్రి అంతా నిద్ర వాళ్ళు ఉప్మాలు చాయ్లు వేసుకొని తినుకుంటే టైం పాస్ ఏం చేస్తే పడుకునుందా, ఏం కదా పండుకుండు. కెమెరా సెట్ చేసి వీడియో ఆన్ చేస్తా. సో గైస్ ఫైనల్లీ అయితే అప్పుడే వండుకుండు కదా, వీడియోలో చెప్పిన. అండ్ వాల్పేపర్ కూడా చేంజ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం ఆడుకుంటే ఎట్లుంటుందో చూపిద్దాం. నాకు ఎట్లా చేసినాడు గైస్, పాపం పండుకుంటే ఏం తెలియని మనిషిని అనవసరంగా ఆడుకుండు. అలాంటి టైంలో పెద్దవాళ్ళని పోస్తాడా చెప్పండి, మీరే కామెంట్ చేయండి కావాలంటే. ఇది న్యాయం అనిపిస్తే నేను చేసేది కూడా న్యాయమే. వాల్పేపర్ చేంజ్ అయింది, ఇప్పుడు ఆడుకుంటాయి. ఇప్పుడు నేనంటే నేను చూపిస్తా. ఏంది ఒకసారి లేవు, నీ ఫోన్లో ఏమో ఉంది. అదే ఇప్పుడే అనుకున్నా, ఆగో బంధం చేయకు. లేవు ఒకసారి మాట్లాడుతుందంటే షో చేస్తున్నావు. ఇదే నచ్చదు నాకు, జరుగు అని చెప్పిన. మాకేం నచ్చుతుందా, మాకు నచ్చదు. లేవు నీకు ఒకటి చూపిస్తా, ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. లైట్ పడుతుంది, ఆగు, నిద్ర వస్తుంది. పొద్దునైతే లైటే పడుతుంది మరి. అది ఇందాకనే వండుకున్నా, ఆగు జరా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వు పండుకుంటావా? నేను లైఫ్ మ్యాటర్ మాట్లాడుతున్నా, మ్యాటర్. ఇదేంది ఫోన్లో వాల్పేపర్? ఎవరు మన కన్నయ్య ఫోటో ఉండే, మరి ఇప్పుడు ఎవరిది? ఏమో ఎవరిదో చూడు. ఒక గంట తర్వాత మాట్లాడదాం, పండుకొని ఇందాకనే పండుకున్నా. నువ్వు వండుకుంటావు, నాకు నిద్ర పట్టొద్దా? మజాక్లా ఆడాక ప్లీజ్. ఏంటి చూపి నాకు ఫస్ట్, ఎవరు చెప్పు. ఆగు ఒక్క నిమిషం ఆగు. డాడీ చూడు, ఎవరిదో వాల్పేపర్ ఉంది ఫోన్లో. ఇగో అమ్మాయిది.
ఫోటో తెలుసా నీకు? తెలియదు, నాకేం తెలుసు. ఇంతకుముందు ఇప్పుడు చూసినా ఇలా ఏంటి అంకుల్ ఈ ఫోటో వాల్పేపర్ ఫోటో పెట్టున్నది ఎవరు ఇది? ఇప్పుడే వండుకున్నా, ఒక గంట సేపు అన్న ఆగురు అంకుల్. చూడు ఇది ఎవరు చెప్పు నాకు. లేవు లేవు, ఆన్సర్ చెప్పు ఇది అంటే నాకు. దానికోసం ఆన్సర్ చెప్పు. ఎవరిది వాల్పేపర్లో ఫోటో ఉన్నది? ఏంది ఎవరు ఈమె అమ్మాయి ఎవరు వండవరు? నీదా? ఎవరి ఫోన్ ఇది? ఫోన్ నీదే. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా నాకేం తెలుసు, నేను ఫోన్ ఆడ పెట్టి ఛార్జింగ్ లో పెట్టి వండుకున్నా, సోఫా పైన పెట్టినట్టున్నది. చూడు, మంచి క్లారిటీగా చూడు ఫోటో. చూడు వాల్ పేపర్ ఉందా? క్లారిటీ ఏం చూసాము, నాకు తెలియదు అసలు. నేను చూడు 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 ఒకసారి చూడు, క్లారిటీగా చూడు. తెలియదు అంకుల్, అసలు స్నాప్చాట్ ఫోటో అది. ఆడ ఫోన్ పెట్టి వండుకున్నా, నాకేం మరి నీ తెలుసు. ఫోన్, నీ ఫోన్ లో ఎవరు తీసేసి, నీ ఫోన్ లో ఎవరు మార్చారు? ఇప్పుడు ఏంది చెప్పు. చుకురా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు. ఫోటో ఎవరిదైనా ఫోటో ఎవరిదని అడుగుతున్నా నేను. అరే మీరు అట్లే ఉన్నారు అంకుల్, నేను ఆడ ఫోన్ పెట్టి ఇంత గంట ముందు అనుకున్నా నేను. మరి నీ ఫోన్ లో ఎవరు మారుస్తారు? స్నాప్చాట్ అంటావు. ఇగో ఇంటికి వెళ్ళు, అదేంటిదిరా? ఇంటికి. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? తల మీద ఇంటికెళ్ళాక ఇంకేముంటాయి? ఇది Long జెంట్స్ hair. ఇది కాదు, ఇది లేడీస్. ఇది పక్కా లేడీస్. ఇంత పడుకున్నది ఎవరిది? ఎవరిది నాయా? మదాకులో అడగ పనుకున్నప్పుడు ఇదైతే ఇందాక వచ్చి- అనుకున్నా నేను. ఇదైతే పక్కా లేడీస్. చూపిస్తా నా ఇంటికి తీన్. ఏమో మీ ఇద్దరు ఇష్టం, డిస్కషన్ ఏమో లేదు కానీ మరి ఇది ఏందో ఇద్దరు తెలుసుకున్న తర్వాత నాకు చెప్పండి. దీనికి దీనికి డిఫరెన్స్. అరే నాకు తెలియదు జరుగు. అదే జుట్టు మీద ఇంటికలు కాకుండా ఏముంటాయి? ఉంటుంది ఏదో ఒకటి డిసైడ్ చేసేసుకొని ఏంది డిస్కషన్, ఇది అంతా తలకాయ నొప్పి లేదు మనిషిగా అంతా. అరే చెప్పు ఎవరామంటే నేనేం పిచ్చిదాన్న మాట్లాడుతుంటే. అరే ఎవరీడ నాకేం తెలుసు. నీకు తెలియదా? నీ ఫోన్ కన్నయ్య ఫోటో ఉండే నేను ఆడ ఫోన్ పెట్టి వండుకున్నా. కన్నయ్య ఫోటో కన్నయ్య మార్చిండా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పనుకున్నప్పుడు జర తొందరం చేయకువా. చెప్పు. నాకు తెలియదు, ఒట్టు నాకు తెలియదు. ఆడ ఛార్జింగ్ పెట్టి వండుకున్నా, నేను పొద్దున 6 గంటలకు నీకు వండుకున్నాను. తెలియదు ఎట్లా మారుతుంది చెప్పు. నాకేం తెలుసు. స్నాప్చాట్ ఫోటో అది మామూలు ఫోటో అన్నా కానీ సరే అనుకోవచ్చు. నాకు తెలుసు స్నాప్చాట్ ఫోటో అంటే చేంజ్ ఎట్లా అయింది, నువ్వు చేస్తేనే కదా అయింది. అరే నిజంగా తెలియదు ముట్రా, పండుకున్నా నేను. నిజంగా నిద్ర వస్తుంది ఫుల్. మరి ఎవరు మార్చిరు? నాకు తెలియదు, నీకే తెలియాలా? నా ఫోన్ ఆడ పెట్టి అనుకుని నువ్వు తీసుకొచ్చినావు నా ఫోను. అవును, నేను ఇట్లా టైం చూస్తున్నా లేచి. మజాకులు ఆడకు జరుగు. హలో పండుకొని ఇస్తావు ఒకటే మాట ఫస్ట్ చెప్పు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఏంది ఇది? చెప్పు ఫస్ట్ ఎవరు ఆమె? అరే నాకు తెలియదు. ఏం కాదు చెప్పు చెప్పు. అరే ఏం కాదు చెప్పంటే ఏం చెప్తా తెలియదంటే. మళ్ళా అట్లనే చెప్పు. తెలియదు అని ఒకసారి చెప్పిన. తెలుసు అని ఇంకోసారి చెప్పిన. అరే తెలియదు మరి, నేను ఫోన్ ఆడ పెట్టి వండుకున్నా. నిజంగా నాకు తెలియదు. ప్రామ్ నాకు తెలియదు. ఫోన్ ఆడ పెట్టి వండుకున్నా నేను. సర్లే ఎందుకు? టైం పాస్. ఎందుకు తెలుసా? నేను యూట్యూబ్ వీడియో కోసం మీ ఫోన్లో వాట్సాప్ మార్చిన ప్రాంక్ చేద్దాం. నిజంగా మరి ఎందుకు అట్లాంటి పనులు చేస్తావు? మరి జుట్టు ఎడికనే వేసినావు. వీడియోలో వస్తుంది జుట్టు ఎరికెళ్ళేసి. ఎందుకు ఇట్లా చేస్తావు? ఏం కాదు. నేనే తీసేసిన. అయ్యా మీరు కూడా అట్లనే ఉన్నారు కదా. ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. తీసేసిన. ఎట్లా నీకు? నా పండుకొని మీద 9 నెలల మంచిని పండుకొని పెండ కూర్చోవచ్చు. ఏ టెన్షన్ కదా అంకుల్. మరి నాకు అసలు తెలియదు. ఫోన్ ఆడ పెట్టినా నేను. మీరు పాపం పాపం. ఫోన్ ఆడ కిచెన్ లో పెట్టినా అనుకుంటా. ఛార్జింగ్ పెట్టేసి అనుకున్నా. నువ్వు నీ వస్తువు అదే అసలు ఏడు నుంచి తోలా ఫోటో ఇది. అది గూగుల్లో అన్నోన్ గర్ల్ ఫోటో అని కొడితే అన్నోన్ గర్ల్ ఫోటో అని కొడితే వచ్చింది. అరే ఏంది అంకుల్ మీరు కూడా కావాలని ఏం సర్ప్రైజ్ వీడియో నువ్వు చేసినావు కదా చిట్టు మీద అప్పుడు.
పెండ పెట్టినావు కదా ఇక్కడ ముఖం మీద ఇదే తీసుకొచ్చేసి సోఫాలో, వావ్. కవర్లో మా పట్టుకొచ్చేసి ఇంటికాడ. ఎక్కడి నుంచి తీసుకొచ్చేసినావు బండి మీద పోయేసి అక్కడ ఆవులున్న దగ్గర పోయేసి కవర్లో పెట్టుకొని తీసుకొని వచ్చేసి ముఖం మీద పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంత పేడ మొత్తము ఆవు పేడ తీసుకొచ్చి పెట్టేసినావు. ఇప్పుడు ఎట్లుంది? కళాకారుని కాదు, చెల్లుకు నేను చెల్లు, కూడా కళాకారుని. చెల్లుకు చెల్లు. నెక్స్ట్ నేను కూడా చేస్తాను. అంత తెలుసావా? సీన్ మనకంటే సరే చూద్దాం, నీకు ఆ ఛాన్స్ ఇయ్యంలే. అప్పటి వరకు మేము ఉంటాం 1 month వరకు ఇక్కడనే, ఆ ఛాన్స్ ఇయ్యం. నేను చేసేస్తాను. ఏమంటావు చిట్టి? అంతే. పక్కా చేస్తా. చూసావా? చూసినా ఏం కాదు. మళ్ళీ పండుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ లేచినాక అంటే వేయాలి. నేను కళలు అంటున్నానా? నేను కూడా వండుకునే ఉన్నా కదా. లేచినాక వేయాలి ఏమన్నా ఉంటే. నువ్వు కూడా ఆ రోజు లేచినాక ఏనుంటివి ఇట్లాంటి పనులు చేస్తావు నేను చదివాడు. నడుగా ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఇప్పుడు చెప్ప తర్వాత చెప్తా. సబ్స్క్రైబ్ అంకుల్ చెప్పిండు చిట్టి నిక్కీ అఫీషియల్. చాలా అంకుల్ చెప్పినట్టు సబ్స్క్రైబర్లు వాడిపోతారు. ఇంకేది ఎట్లా ప్రాంక్ ఇప్పుడు నిద్ర వస్తుంది నిజంగా. ఎట్లా చెప్పు. మంచిగానే ఉంది, నేను చేసేది ఇంకా మంచిగా ఉంటుంది నెక్స్ట్. ఏం కాదు నేనే ఏమేమి వేసింది నెత్తిపైన? మాకెరక ఎవరు వేసిర్రు? ఒక్కటే ఇంటిగా నేను ఇట్లా తీసి నేనే వేసిన చిట్టి. ఏంది అంకుల్ మీరు కూడా వేసినారు? నువ్వు చిట్టికి చేసినావు కదా, అది నేను చూసిన కదా వీడియో ఇంటి దగ్గర. ఆ వీడియో చూసి మైండ్లో పెట్టుకుని కంపల్సరీ ఇద్దరం కలిసి ఫ్రాంక్ వీడియో చేయాలని పక్కా ప్లాన్ చేసుకొని రాత్రి 3 o'clock నుంచి స్టార్ట్ చేసినాం ఫ్రాంక్ వీడియో చేయాలని. 3 o'clock నేను మేల్కొనే ఉన్నా. మేల్కొనే ఉండాలి కానీ ఇక రాత్రి నిన్న వీడియో కింద చేసినావు కదా, నిద్ర లేదు ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలి పాపం బాగుండదు, పడుకొని లేచే టైం చేద్దామని చెప్పేసి ఆగి ఇప్పుడు చేసినాం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 9-12 అవుతుంది. 2 గంటలు అయింది అనుకున్నంతే. పండుకున్నాం అంతే. ఇట్లా వండుకోవాలి, ఇట్లా చేయాలి. వీడియో కావాలా, డిస్టర్బెంట్ కూడా కావద్దు, 2 కావాలా, అందు గురించి చేసినాం. ఓకే రైట్. సారీ ఏమనుకో. సారీ చెప్పలేను నేను రివేజ్ తీసుకుంటా, ఎందుకంటే పెద్ద పూసింది నాకు కాబట్టి. బతుకో బాబు. బాయ్.